ప్రస్తుతం మనం పాయకురపేట నియోజకవర్గంలో ఉన్నాము. అయితే పాయకురపేట నియోజకవర్గంలోని ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున మన గొల్లా బాబురావు ఉన్నారు. అయితే ఈ 2024 ఎలక్షన్ మాత్రం ఆయనకైతే టికెట్ అనేది ఏమాత్రం కూడా వచ్చినట్టు కూడా సమాచారం అయితే లేదు. అధిష్టానం కూడా ఆయనకి టికెట్ ఇవ్వకూడదని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మీద పూర్తిగా పాయకురపేట ప్రజలు మాత్రం పూర్తి వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు. కాబట్టి ఈసారి మటుకు ఆయనకి టికెట్ ఇవ్వకపోతే మంచిదని చెప్పి ఆయన తరపున వైసీపీ తరపున కమ్మల జోగులని కూడా ఈ యొక్క ఇప్పటికే ఇన్ఛార్జ్ కింద ప్రకటించారు. ఆయన్ని రేపు 2024లోని ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి ధీటైన వ్యక్తిలోని ఇప్పుడు పాయకురపేటలో ఎప్పటి నుంచో కూడా టీడీపీ తరపు నుంచి కొనసాగుతున్నారు మన వంగలపూడి అనిత. అయితే 2019లోని తనకి ఇక్కడ పూర్తి వ్యతిరేక ఉండటంతో ఇక్కడ నుంచి తనకి కొవ్వూరు కాన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరిగింది. అయితే కొవ్వూరులోని తన ఓటమి పాలైంది. అయినప్పటికీ కూడా తన సొంత ఊరు ఇక్కడ పాయకురపేట కాబట్టి రావడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఈసారి 2024లో తన పోటీ చేయబోతుంది అని చెప్పి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువ మాట అయితే వినపడుతుంది. అయితే 90% వంగలపూడి అనితకి టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలు అయితే చెప్తున్న మాటలు. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన ఈ రెండు కానీ ఎలయన్స్లో ఉంటే అప్పుడు జనసేన తరపు నుంచి కూడా మనకి లక్ష్మీ శివకుమారి కూడా బరిలోకి దిగబోతున్నారు. ఎందుకంటే జనసేన కూడా పాయకురపేట యొక్క నియోజకవర్గం టికెట్ మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మన లక్ష్మీ శివకుమారి గారు టీడీపీలో అంటే గతంలో కాంగ్రెస్లో ఉన్నాడు. తన మాజీ ఎమ్మెల్సీగా కూడా చేశారు. అయితే టీడీపీ నుంచి జనసేనకి రావడం జరిగింది. కాబట్టి జనసేన కూడా ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడితో కూడా కూర్చుంది. అయితే ఈ రెండింటి మధ్యన హోరాహోరీగా వస్తుంది. వైసీపీకి తరపు నుంచి మనకి జోగులకి టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ జనసేన ఎలియన్స్లో ఉంటే అప్పుడు టికెట్ అనేది అటు అనితకు ఇవ్వాలా లేదా శివకుమారికి ఇవ్వాలనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. అయితే ఒకవేళ కానీ అనితకి ఇవ్వకపోతే పూర్తి వ్యతిరేకత వచ్చి ఇక్కడ జోగులు అంటే ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో దాన్ని గెలిపిస్తే అవకాశాలు క్లియర్ కట్గా కనబడుతున్నాయి. అదే కానీ శివకుమారికి కానీ టికెట్ ఇస్తే ఇటు అనిత యొక్క వర్గం కూడా జోగులకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇద్దరికి ఒకరికే టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎలియన్స్లో ఉండదు కాబట్టి పాయకురపేట అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ గొల్లా బాబురావుకు పూర్తి వ్యతిరేకత రాబట్టే జోగుల్ని బరిలోకి దించడం జరిగింది. వీళ్ళకి ధీటైన వ్యక్తి జోగులే అని చెప్పి ఇక్కడున్న ప్రస్తుతం అయితే ఉన్న ప్రజలైతే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చేసిన ప్రజల సర్వే పాయకురపేట నియోజకవర్గం ప్రజలు ఏం చెప్తున్నారంటే ఈసారి మటుకు 100% టీడీపీ అధికారంలోకి వస్తుంది, పాయకురపేటలో టీడీపీయే గెలుస్తుంది అనేది ప్రజలైతే చెప్తున్నమాట. అది జనసేనకి ఇస్తారా లేదా టీడీపీకి ఇస్తారా? ఒకవేళ టీడీపీకి కాదని జనసేనకి ఇస్తే అక్కడ గెలిచేది మటుకు వైసీపీ అభ్యర్థి జోగులు గారని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ జీవన్తో రాకేష్, AP16 న్యూస్, పాయకురపేట నుంచి.